హాయ్ అండి, ఇదంతా ఏంటనుకుంటున్నారా? మొన్న శివరాత్రి జరిగింది కదా. ఆ శివరాత్రి 3 రోజుల్లో భాగంగా ఇది 3వ రోజు. నైట్ తెప్పోత్సవం కదా, ఇది మార్నింగ్ చేస్తారు. వీటిని వసంతాలు అంటారు. శివరాత్రి రోజు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తారు కదా. నెక్స్ట్ డే రథంలో స్వామివారిని అమ్మవారి పుట్టింటికి తీసుకెళ్తారు. నైట్ అంతా అక్కడ ఉంచాక నెక్స్ట్ డే అంటే 3rd డే మళ్ళీ అక్కడి నుంచి అత్తారింటికి తీసుకొస్తారు. తీసుకొచ్చాక గుళ్ళో పూజలు చేసిన తర్వాత స్వామివారిని అమ్మవారిని పల్లకిలో ఊరేగించడానికి ముందు గుడి ఎదురుగా ఉన్న ఈ సోమగుండం దగ్గర ఈ వసంతాలు చేస్తారు. వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా, పల్లకిలో స్వామివారిని అమ్మవారిని పెట్టి పూజలు చేసిన తర్వాత ఒక పెద్ద పసుపు కుంకుమ కలిపిన ముద్దని పక్కన పెట్టి ఉంచుతారు అనమాట. ఆ పూజ అయిన తర్వాత అందరూని ఇలా లైన్ లో నిలబెట్టి ఆ పూజలో పెట్టిన త్రిశూలం ఏదైతే ఉందో అది అందరి తలపైన పెట్టి వాటర్ పోసిన తర్వాత ఈ పసుపు కుంకుమ ముద్దని అందరూ ఒకరికొకరు రాసుకుంటారు. పంతులు గారు కూడా రాస్తారనమాట. పెళ్లి కాని వాళ్ళు ఈ వసంతాలు వేయించుకుంటే త్వరగా పెళ్లి అవుతుందని ఒక నమ్మకం. చాలా మందికి అలా జరిగింది కూడా. స్వామివారి పల్లకిలో ఊరేగింపు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.